సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు చనిపోయారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన వాళ్ల గురించి ఆరా తీస్తున్నామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. సౌదీలో జరిగినటువంటి బస్సు ప్రమాదంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులంతా కూడా ఆ సహాయక చర్యలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సేకరించడం, సహాయక చర్యల్లో ఫాలోఅప్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి శ్రీధర్బాబు గారు ఉన్నారు. శ్రీధర్బాబు గారు, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది? ప్రభుత్వం నుంచి చేసినటువంటి యాక్టివిటీ. పొద్దున్నే ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియగానే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వారిని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సంబంధించిన అధికారులతో కూడా వారు సంప్రదింపులు చేయటం జరిగింది. మేము కూడా మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కీర్తివర్ధన్ సింగ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, రిలీఫ్ మెజర్స్ చేపట్టాలని, అసలు పూర్తి స్థాయిలో అధికారపరంగా ఎంతమంది చనిపోయినారు, దాంట్లో హైదరాబాద్ మన నగరానికి సంబంధించిన నగరవాసులు ఎంతమంది ఉన్నారు అని ఇప్పటివరకు కూడా అధికార ప్రకటన అక్కడి నుంచి కౌన్సిల్ జనరల్ దగ్గర నుంచి కానీ అంబాసిడర్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఇంకా కూడా రాలేదు. మరి కౌన్సిల్ జనరల్ వారి అధికారులు కూడా ఈరోజు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం దగ్గరికి వెళ్లి సమాచారాన్ని సేకరించి పంపిస్తామని చెప్పారు. వెయిట్ చేస్తా ఉన్నాం. ప్రమాదం ఎట్లా జరిగిందన్నారు? మీరు మాట్లాడినప్పుడు ఎంతమంది బస్సులో ఉన్నారన్నారు? ఏం చెప్పారు? వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు మన భారతీయులు 43 మంది మరి ప్రాథమిక సమాచారం మేరకు చనిపోవటం జరిగిందని చెప్పారు. ఒకరు తీవ్ర గాయాలతో ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఇంకా కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రాబోతా ఉంది. దీనికి సంబంధించి మరి ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఒక ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. అంతమంది మన భారతీయులు చనిపోవటం, దాంట్లో మన నగరవాసులు ఉన్నారని మాకు వార్త ప్రాథమికంగా తెలియగానే మనము కూడా పూర్తి స్థాయిలో వారికి సహాయక చర్యలు చేపట్టాలని, ఎవరైనా బ్రతికుంటే వారందరినీ కూడా బ్రతికించాలనే ఒక తపనతో కూడా ముందుకెళ్లటం జరిగింది. అదే క్రమంలో మరి ఇక్కడ బస్ ట్రావెల్స్ సంబంధించిన యాజమాన్యాన్ని కూడా పిలిచి కమిషనర్ ఆఫ్ హైదరాబాదు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎంతమంది ప్రయాణికులు వెళ్లారు, ఆ బస్సులో పోయిన ప్రయాణికుల వివరాలేంటి, ఎవరు మరి చికిత్స పొందుతా ఉన్నారో అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ట్రావెల్స్ లో ఎంతమంది హైదరాబాదీలు చాలా మంది చనిపోయారని, ఒక వ్యక్తి మాత్రమే సేఫ్ గా ఉన్నారు అని, ఆయన కూడా గాయాలయ్యాయని సమాచారం ఉంది. దానికి సంబంధించి ఎట్లాంటి మీరు ప్రభుత్వం నుంచి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని తీసుకురావడానికి ఎట్లాంటి ఉంది? ఇప్పటికే మేము రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ వారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి కార్యాలయానికి సంబంధించిన వారందరితో కూడా సంప్రదింపులు చేస్తా ఉన్నాం. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులందరినీ కూడా గుర్తించి, చనిపోయిన వారందరినీ కూడా గుర్తించి వారికి మన హైదరాబాద్ నగరానికి సంబంధించిన వారిని తిరిగి మన నగరానికి తీసుకొచ్చే అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ కుటుంబాలకు ఏమైనా ప్రభుత్వం తరఫున ఆదుకునే చర్యలు? ఇప్పుడు ఎవరు చనిపోయినారో ఇంకా కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందలేదు. ఎవరైతే మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారో, మన నగరానికి సంబంధించిన వారు, వారి కుటుంబాలను ఆదుకుంటాం. వారికి మరి సమాచారం వచ్చిన తర్వాత ఎక్స్గ్రేషియా కానీ వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం తీసుకురావడం, హైదరాబాద్ నగర వాసులకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.